ఉంటే ఇండియా కూటమి కూడా దానికి దీటుగా మొత్తం 232 స్థానాలకు పైగా కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మిగిలినటువంటి 17 మంది ఇతర పార్టీల వాళ్ళు కూడా గెలుపొందారు. సో ఖచ్చితంగా సొంతగా భారతీయ జనతా పార్టీ సొంతగా తమకు వస్తాయనుకున్నటువంటి సీట్లు రానటువంటి పరిస్థితి. 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ విధంగా మాత్రం ప్రస్తుతం ఫలితాలు అయితే మాత్రం కనిపించట్లేదు. కానీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మాత్రం ఎన్డీఏ ఆధిక్యం సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో చూస్తే ఇప్పటి వరకు కూడా మనం ఇలాంటి ఫలితాన్ని చూసుండం. సునామీ కాదు, అంతకు మించిన విధంగా కూడా ఈసారి తీర్పు వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కసి తీరా ప్రజలు కుమ్మేశారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కూటమి ఏర్పాటులో విజయవంతం కావడం, 3 రాజధానుల విషయం ఫెయిల్యూర్ కావడం, కేవలం సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కితే చాలు, మిగిలినవన్నీ కూడా అవసరం లేదనుకున్నటువంటి ధోరణి కావచ్చు. తను ఎక్కడైతే కక్ష సాధింపులకు పాల్పడ్డారో ఆ ప్రాంతాల్లో ఆ వ్యక్తులు కావచ్చు, నోరుంది కదా అని ఇష్టానుసారంగా పెట్టరేగిపోయినటువంటి నాయకులు కావచ్చు, లేదా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, వీరందరినీ కూడా ప్రజలు ఇంటికి పంపించారు. సో వారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గతంలో మనం చూసాం 23 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే చాలా హేళన చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కేవలం 12 స్థానాల్లో లీడ్ ఉంది. అది కూడా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవరత్నాలు అమలు చేసిన జగన్ కి ఖచ్చితంగా 9 స్థానాలకు పరిమితం, అంతకంటే తక్కువ పరిమితం అయ్యే పరిస్థితి ఉందనేది కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎంత కసిగా ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించిన బోర్డులు గతంలో ఆ పేరును కూడా మార్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా ప్రస్తుతం ఫలితాలు వచ్చిన తర్వాత ఆ బోర్డును కూడా ప్రజలు వెళ్లి లాగేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంత కసిగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసినటువంటి ప్రజలైతే మాత్రం ఓటు హక్కుతో తమ యొక్క తీర్పుని వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడబోతోంది, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఎలాంటి కసరత్తు జరుగుతోందో కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ ఇటు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ తో ఉన్నారు. మరింత అప్డేట్ కూడా అందిస్తారు. రామారావు, ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి విజయదుందుబి మోగిస్తుంది. దాదాపుగా ఇప్పటికే 155 స్థానాలను తెలుగుదేశంతో పాటు జనసేన